సమస్త స్తోత్రాలు సర్వలోకాల ప్రభువైన అల్లాహ్కే చెల్లుతాయి. మనం ఆయనను స్తుతిస్తున్నాము, ఆయన సహాయాన్ని అర్థర్థిస్తున్నాము, ఆయనను క్షమాపణ కోరుతున్నాము మరియు ఆయనపైనే మన నమ్మకాన్ని ఉంచుతున్నాము. శాంతి మరియు శుభాలు మన ప్రియమైన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, ఆయన కుటుంబంపై, ఆయన సహచరులపై మరియు తీర్పు దినం వరకు ఆయన మార్గదర్శకత్వాన్ని అనుసరించే వారందరిపై ఉండుగాక. ప్రియమైన సోదరీ సోదరులారా, అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. మన ప్రవక్తల కథలు సిరీస్కి మళ్లీ స్వాగతం. ఈ సిరీస్లో మనం చరిత్ర గుండా ప్రయాణిస్తున్నాము, కేవలం అందమైన కథలను వినడానికి మాత్రమే కాదు, మనకంటే ముందు ఈ భూమిపై నడిచిన అల్లాహ్ దాసులను కలవడానికి. అయితే ప్రవక్తల చరిత్ర గురించి ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. ఖురాన్లో ప్రతి ప్రవక్త సుదీర్ఘ కథ లేదు. కొందరు ప్రవక్తలు ఒకే ఒక్కసారి ప్రస్తావించబడ్డారు. కొందరు పేరుతో ప్రస్తావించబడ్డారు కాని వారి జీవితాల గురించి దాదాపు ఏమీ చెప్పబడలేదు. మరియు కొందరు ఖురాన్లో అసలు పేర్లతో ప్రస్తావించబడలేదు. అయినప్పటికీ ప్రామాణిక సున్నత్ మరియు ఇస్లామిక్ విద్వాంసుల ద్వారా మనం వారి గురించి తెలుసుకుంటాము. మరియు బహుశా అందులో ఒక పాఠం ఉంది. మనం తరచుగా ఇలా అనుకుంటాము, అల్లాహ్ ఒకరి జీవితం గురించి మనకు అన్నీ చెప్పకపోతే బహుశా వారి కథ ముఖ్యమైనది కాదేమో. కాదు. కొన్నిసార్లు అల్లాహ్ మనకు ఒకే ఒక్క గుణాన్ని చెప్తాడు. ఒక క్షణం, ఒక పోరాటం, ఒక వాక్యం. మరియు ఆ ఒక్క వాక్యం ఒక మనిషి జీవితాన్ని మార్చడానికి సరిపోతుంది. ఈరోజు మనం అటువంటి అద్భుతమైన దాసులలో కొందరిని కలవబోతున్నాము. వారిలో కొందరిని మనం పేర్లతో ఎరుగుదుము, కొందరిని వర్ణనల ద్వారా ఎరుగుదుము. మరియు వారి చుట్టూ ఉన్న కొన్ని కథలు చరిత్ర ద్వారా అందించబడ్డాయి, కాని అల్లాహ్ లేదా ఆయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ధృవీకరించని విషయాన్ని వారు ధృవీకరించారని చెప్పకుండా మనం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇస్లాం నేర్చుకోవడం అంటే కేవలం మరిన్ని కథలు వినడం కాదు. ఇది సత్యాన్ని నేర్చుకోవడం గురించి. కాబట్టి ఈరోజు మనం వీటి గురించి మాట్లాడుకుంటాము. ధుల్కిఫ్ల్ అలైహిస్సలాం, యూషా ఇబ్న్ నూన్, అల్-ఖిద్ర్, ఇల్యాస్ అలైహిస్సలాం, అల్యసా అలైహిస్సలాం, హిజ్కీల్ మరియు షమ్వీల్ అలైహిస్సలాం. మరియు ఈ మార్గంలో మనం రెండు శక్తివంతమైన ఖురాన్ కథలను కూడా సందర్శిస్తాము: అర్రాస్ వాసులు మరియు సూరా యాసిన్లో ప్రస్తావించబడిన పట్టణ వాసులు. ఈ కథలలో హెచ్చరికలు ఉన్నాయి. వీటిలో ధైర్యం ఉంది. వీటిలో ఓర్పు, సహనం ఉంది. వీటిలో ఒంటరితనం ఉంది. మరియు అన్నింటికంటే మించి, అల్లాహ్ తన పట్ల విశ్వసనీయంగా ఉండేవారిని ఎన్నటికీ మరచిపోడని ఇవి మనకు నేర్పుతాయి. చాలా మందికి చాలా తక్కువగా తెలిసిన ఒకరితో మనం ప్రారంభిద్దాం. ఆయన పేరు ధుల్కిఫ్ల్ అలైహిస్సలాం. మీరు ఆయన గురించి కథలు విని ఉండవచ్చు. ఆయన నిరంతరం ఉపవాసం ఉండేవారని, రాత్రంతా ప్రార్థనలు చేసేవారని, ఎప్పుడూ కోపపడలేదని లేదా మరొక ప్రవక్త నుండి ఒక కష్టమైన బాధ్యతను స్వీకరించారని మీరు విని ఉండవచ్చు. కానీ మనం జాగ్రత్తగా ఉండాలి. ఆ వివరణాత్మక కథలలో చాలా వరకు తరువాతి నివేదికల నుండి వచ్చినవి మరియు ప్రామాణిక హదీసుల ద్వారా నిర్ధారించబడలేదు. కాబట్టి మనకు ఖచ్చితంగా తెలిసింది ఏమిటి? ఖురాన్ ధుల్కిఫ్ల్ను రెండుసార్లు ప్రస్తావించింది. అల్లాహ్ సూరా అలంబియా ఆయత్లు 85 మరియు 86 లో ఇలా సెలవిస్తున్నాడు: మరియు ఇస్మాయిల్, ఇద్రీస్ మరియు ధుల్కిఫ్లను జ్ఞాపకం చేసుకోండి. వారందరూ ఓర్పు వహించిన వారిలో చేరి ఉన్నారు. మరియు మేము వారిని మా కరుణలోకి ప్రవేశింపజేశాము. నిశ్చయంగా వారు సజ్జనులలోని వారు. మరియు సూరా సాద్ ఆయత్ 48లో అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు: మరియు ఇస్మాయిల్, అల్యసా మరియు ధుల్కిఫ్లను జ్ఞాపకం చేసుకోండి, అందరూ ఉత్తములలోని వారే. అంతే. ఆయన ఎక్కడ జన్మించాడో అల్లాహ్ మనకు చెప్పలేదు. ఆయన ఇల్లు ఎలా ఉండేదో అల్లాహ్ మనకు చెప్పలేదు. ఆయన సమాజం ఎంత పెద్దదో అల్లాహ్ మనకు చెప్పలేదు. ఆయన శత్రువుల పేర్లను అల్లాహ్ మనకు చెప్పలేదు. కానీ అల్లాహ్ మనకు చాలా ముఖ్యమైన విషయాన్ని చెప్తాడు. ఆయన సహనశీలి మరియు ఆయన సజ్జనుడు. తీర్పు దినాన అల్లాహ్ ముందు నిలబడటం ఊహించుకోండి. మీ జీవితమంతా తెరవబడుతుంది.
మీ పోరాటాలు చూపించబడతాయి. మీ వ్యక్తిగత కన్నీళ్లు చూపించబడతాయి. మీరు ఓడిపోవాలని అనుకున్న రాత్రులు చూపించబడతాయి. మిమ్మల్ని ఎవరూ అర్థం చేసుకోని రోజులు చూపించబడతాయి. మరియు అల్లాహ్ మీ గురించి ఇలా అంటాడు, అతను సహనశీలి. అది సరిపోదా? కొన్నిసార్లు మన విజయాలు కనిపించాలని మనం కోరుకుంటాము. మనం ఏమి సాధించామో ప్రజలు తెలుసుకోవాలని మనం కోరుకుంటాము. మనం గుర్తింపును కోరుకుంటాము. ఎవరైనా ఇలా అనాలని మనం కోరుకుంటాము, ఆమె ఎంత విజయవంతమైందో చూడండి, అతను ఎంత విజయవంతమయ్యాడో చూడండి. కాని ధుల్కీఫ్ల్ మనకు విభిన్నమైన విషయాన్ని నేర్పుతారు. అల్లాహ్ మిమ్మల్ని గుర్తుంచుకోవడానికి మీరు ప్రపంచంలో ప్రసిద్ధి చెందాల్సిన అవసరం లేదు. మీరు ప్రజలకు తెలియని వారు కావచ్చు, కాని అల్లాహ్కు తెలిసినవారు. మీది ఒక చిన్న జీవితం కావచ్చు, కాని అల్లాహ్ వద్ద ఒక గొప్ప స్థానం కావచ్చు. మీరు ఎప్పటికీ ధనవంతులు కాకపోవచ్చు, కాని మీరు సజ్జనులలో చేరవచ్చు. కాబట్టి ఈ రోజు మీరు ఏదైనా కష్టగుండా వెడుతుంటే మరియు మీరు ఎంత పోరాడుతున్నారో ఎవరికీ తెలియకపోతే ధుల్కీఫ్ను గుర్తుంచుకోండి. బహుశా అల్లాహ్ ఆయన జీవితంలోని ప్రతి వివరాలను ప్రస్తావించకపోవడానికి కారణం ఆయన మీకు ఒక విషయాన్ని అర్థం చేయించాలనుకోవడమే కావచ్చు. మీ సహనం చూడబడుతోంది. మీరు పాపం నుండి మిమ్మల్ని మీరు నిగ్రహించుకున్న ప్రతిసారీ అల్లాహ్ దానిని చూస్తున్నాడు. మీరు ఎవరితోనైనా ఓర్పుగా ఉన్న ప్రతిసారీ అల్లాహ్ దానిని చూస్తున్నాడు. మీరు ఫిర్యాదు చేయాలనుకుని దానికి బదులుగా యా అల్లాహ్, నేను నిన్ను నమ్ముతున్నాను అని చెప్పే ప్రతిసారీ అల్లాహ్ దానిని చూస్తున్నాడు. ప్రపంచం మొత్తానికి తెలియాల్సిన అవసరం లేదు. అల్లాహ్కు తెలుసు, మరియు అది చాలు. ఇప్పుడు అల్లాహ్ ప్రస్తావించిన మరొక రహస్యమైన ప్రజల వద్దకు వెళ్దాం. వారిని ఇలా పిలిచేవారు అస్హాబ్ అర్రాస్, నూయి వాసులు లేదా అర్రాస్ వాసులు. సత్యాన్ని తిరస్కరించిన పూర్వపు జనులలో అల్లాహ్ వారిని ప్రస్తావించాడు. అల్లాహ్ సూరా ఖాఫ్ ఆయత్ 12లో ఇలా సెలవిస్తున్నాడు, వారికంటే ముందు నూహ్ జనులు, నూయి వాసులు, అస్హాబ్ అర్రాస్ మరియు సమూద్ జనులు కూడా తిరస్కరించారు. మరియు అల్లాహ్ సూరా అల్ఫుర్ఖాన్లో నాశనం చేయబడిన జనుల మధ్య కూడా వారిని ప్రస్తావించాడు. కాని ఇంతకీ వారు ఎవరు? వారు ఎక్కడ నివసించేవారు? వారి ప్రవక్త ఎవరు? అసలు ఏమి జరిగింది? ఖురాన్ ఈ ప్రశ్నలన్నింటికీ నిశ్చయతతో సమాధానం చెప్పడానికి తగినంత సమాచారాన్ని మనకు ఇవ్వలేదు. మరియు ఇక్కడే మనం జాగ్రత్తగా ఉండాలి. తఫ్సీర్ మరియు చరిత్ర పుస్తకాలలో వారి గురించి అనేక కథలు ఉన్నాయి. కొందరు వారు ఒక బావి చుట్టూ నివసించేవారని చెప్తారు. వారు తమ ప్రవక్తను తిరస్కరించి చంపారని కొన్ని కథనాలు చెబుతున్నాయి. కాని ఈ వివరణాత్మక అంశాలన్నీ ప్రామాణికంగా నిర్ధారించబడలేదు. కాబట్టి అల్లాహ్ వెల్లడించని వివరాలను సృష్టించడానికి బదులుగా అల్లాహ్ మనల్ని ఏమి అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాడో దానిపై దృష్టి పెడదాం. వారు సందేశాన్ని తిరస్కరించిన ప్రజలు. మరియు అల్లాహ్ వారి కథను, తమ ప్రవక్తలను తిరస్కరించిన ఇతర జనుల కథల పక్కన ఉంచాడు. దాని గురించి ఆలోచించండి. ఒక నాగరికత కనుమరుగవుతుంది. ఒక నగరం కనుమరుగవుతుంది. ఒక రాజ్యం కనుమరుగవుతుంది. కానీ పాఠం మిగిలిపోతుంది. మీ వద్ద సంపద ఉండవచ్చు. మీ వద్ద భవనాలు ఉండవచ్చు. మీ వద్ద సైన్యాలు ఉండవచ్చు. మీ వద్ద సాంకేతికత ఉండవచ్చు. మార్గదర్శకత్వం అవసరం లేనంతగా మీ సమాజం పురోగమించిందని మీరు అనుకోవచ్చు. కాని ప్రజలు అల్లాహ్ నుండి విముఖత చూపితే లౌకికమైనది ఏదీ వారిని కాపాడలేదు. ఖురాన్ అర్రాస్ గురించి అన్నీ మనకు చెప్పదు. బహుశా పాఠం ఇది కాదు కాబట్టి వెళ్ళి వారు ఎక్కడ నివసించారో కనుక్కోండి. పాఠం ఏమిటంటే వారిలా మారకండి. ఇప్పుడు మనం ఖురాన్లోని అత్యంత భావోద్వేగమైన కథలలో ఒకదానికి వస్తున్నాము. ఇది సూరా యాసీన్లో ఉంది. అల్లాహ్ సూరా యాసీన్ ఆయత్ 13లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తో ఇలా సెలవిస్తున్నాడు, మరియు వారికి ఒక ఉదాహరణను సమర్పించు. ఆ పట్టణ వాసులు వారి వద్దకు ప్రవక్తలు వచ్చినప్పుడు. ఒకటి గమనించండి, అల్లాహ్ మనకు ఆ పట్టణం పేరు చెప్పలేదు, మరియు అల్లాహ్ మనకు ఆ ప్రవక్తల పేర్లను చెప్పలేదు.
కొన్ని చారిత్రక నివేదికలు ఆ పట్టణాన్ని అంతియోక్గా గుర్తిస్తాయి మరియు ప్రవక్తలకు పేర్లను ఇస్తాయి, కానీ ఈ వివరాలు ఖురాన్ ద్వారా నిర్ధారించబడలేదు మరియు ఖచ్చితమైనవిగా పరిగణించకూడదు. కాబట్టి అల్లాహ్ మనకు చెప్పిన దానికే మనం కట్టుబడి ఉంటాము. 2 ప్రవక్తలు వచ్చారు. ప్రజలు వారిని తిరస్కరించారు. అల్లాహ్ వారిని 3వ వ్యక్తితో బలపరిచాడు. మరియు ఆ ప్రవక్తలు, నిశ్చయంగా మేము మీ వద్దకు పంపబడ్డాము అని చెప్పారు. కాని ప్రజలు స్పందిస్తూ, మీరు కూడా మాలాంటి మానవులే. కరుణామయుడైన అల్లాహ్ ఏమీ అవతరింపజేయలేదు. మీరు కేవలం అబద్ధాలు చెప్తున్నారు అన్నారు. ఆ వాదనను చూడండి. వారు ఇలా అనలేదు, మేము మీ సందేశాన్ని పరిశీలించాము మరియు అది అబద్ధమని కనుగొన్నాము. వారు, మీరు మాలాంటి మానవులు అని అన్నారు. ప్రజలు ఎల్లప్పుడూ చేసే పని ఇది. వారు ప్రవక్తను చూసి ఇలా అంటారు, నేను ఆయన మాట ఎందుకు వినాలి? ఆయన మనలాగే తింటాడు. ఆయన మనలాగే నడుస్తాడు. ఆయన మనలాగే అలసిపోతాడు. కాని అసలు విషయమే అది. అల్లాహ్ మానవుల వద్దకు మానవ ప్రవక్తలనే పంపుతాడు. ఎవరో ఒకరు మన స్థాయికి వచ్చి ఎలా జీవించాలో నేర్పించాలి. ఆ ప్రవక్తలు స్పందిస్తూ, మేము నిశ్చయంగా మీ వద్దకు పంపబడ్డామని మా ప్రభువుకు తెలుసు. మరియు స్పష్టంగా సందేశాన్ని అందజేయడమే మా బాధ్యత అని చెప్పారు. కాని ప్రజలు మరింత శత్రుత్వాన్ని పెంచుకున్నారు. వారు, మేము మిమ్మల్ని ఒక చెడు శకునంగా భావిస్తున్నాము అని అన్నారు. మరియు వారు వారిని బెదిరించారు. అల్లాహ్ పంపిన ప్రవక్తగా ఉండటం ఊహించుకోండి. మీరు ప్రజలను కాపాడటానికి వస్తారు. మీరు వారికి మేలు జరగాలని కోరుకుంటారు. మీరు వారిని డబ్బు అడగరు. మీరు వారిని పేరు ప్రఖ్యాతలు అడగరు. మీకోసం ఒక స్మారక చిహ్నాన్ని నిర్మించమని మీరు వారిని అడగరు. మీరు కేవలం అల్లాహ్ను ఆరాధించండి అని చెప్తారు. మరియు వారు, మీరు చెప్పేది మాకు అసహ్యంగా ఉంది అని సమాధానమిస్తారు. అది ఎంత బాధాకరంగా ఉండాలి? కాని అప్పుడు ఒక అందమైన సంఘటన జరిగింది. నగరం యొక్క అత్యంత దూరపు కొస నుండి ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చాడు. అల్లాహ్ సూరా యాసీన్ ఆయత్ 20లో ఇలా సెలవిస్తున్నాడు, మరియు నగరం యొక్క అత్యంత దూరపు కొస నుండి ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చాడు. అతను, ఓ నా ప్రజలారా, ఈ ప్రవక్తలను అనుసరించండి అని అన్నాడు. మీరు ఆయనను ఊహించగలరా? ఆయన సందేశం విన్నాడు. ఆయన విశ్వసించాడు. మరియు తన విశ్వాసాన్ని దాచుకోవడానికి బదులుగా ఆయన పరిగెత్తాడు. ఆయన తన ప్రజల వైపు పరిగెత్తాడు. బహుశా వారు ప్రమాదకరమైన వారని ఆయనకు తెలుసు. బహుశా వారు తనను చంపవచ్చని ఆయనకు తెలుసు. కాని ఆయన మౌనంగా ఉండలేకపోయాడు. ఆయన ఇలా అన్నాడు, మీ నుండి ఎటువంటి ప్రతిఫలాన్ని కోరని మరియు నిజమైన మార్గంలో ఉన్న వారిని అనుసరించండి. అప్పుడు ఆయన, నన్ను సృష్టించిన వానిని నేను ఎందుకు ఆరాధించకూడదు? మరియు మీరందరూ ఆయన వద్దకే మరలిపోవలసి ఉంది అని అన్నాడు. ఈ వ్యక్తి చాలా సరళమైన విషయాన్ని అర్థం చేసుకున్నాడు. నన్ను సృష్టించింది ఎవరు? అల్లాహ్. నేను ఎవరి వద్దకు తిరిగి వెళ్తాను? అల్లాహ్ వద్దకు. అటువంటప్పుడు నేను ఆయన తప్ప ఇంకెవరిని ఆరాధించాలి? కాని ప్రజలు ఆయనను కూడా తిరస్కరించారు. మరియు చివరికి ఆయన చంపబడ్డాడు. మరియు అప్పుడు ఒక గుండె కోసే సంఘటన జరుగుతుంది. ఇప్పుడే చంపబడిన వ్యక్తిని అల్లాహ్ గౌరవించాడు. ఆయనతో, స్వర్గంలో ప్రవేశించు అని చెప్పబడింది. మరియు ఆయన ఏమి అన్నాడు? నా శత్రువులు ఎక్కడ ఉన్నారు అని కాదు. నన్ను పగ తీర్చుకోనివ్వండి అని కాదు. ఆయన, అయ్యో! నా ప్రభువు నన్ను ఎలా క్షమించాడో మరియు నన్ను గౌరవనీయులలో ఎలా చేర్చాడో నా ప్రజలకు తెలిస్తే ఎంత బాగుండును అని అన్నాడు. వారు ఆయనను చంపిన తర్వాత కూడా తాను ఏమి పొందో వారు తెలుసుకుంటే బాగుండునని ఆయన ఇప్పటికీ కోరుకున్నాడు. ఇతరులకు మార్గదర్శకత్వం నిజంగా లభించాలని కోరుకునే వ్యక్తి యొక్క హృదయం ఇది. మరియు అప్పుడు అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు, అది కేవలం ఒకే ఒక భయంకరమైన శబ్దం, అంతే వారు ఒక్కసారిగా నాశనమైపోయారు. అల్లాహ్ నుండి ఒక్క ఆజ్ఞ, ఒక్క క్షణం వాదించిన
బెదిరించిన, తిరస్కరించిన మరియు పరిహాసం చేసిన ప్రజలు కనుమరుగైపోయారు. కాని ఆ విశ్వాసి, ఆయన కథ కొనసాగింది. జన్నత్లో, స్వర్గంలో. అందుకే ఈ లోకంలో జరిగే దానిని బట్టి మనం ఎన్నటికీ విజయాన్ని అంచనా వేయకూడదు. విశ్వాసి ఇక్కడ ఓడిపోవచ్చు మరియు శాశ్వతంగా గెలవవచ్చు. ఇప్పుడు మనం అల్లాహ్ యొక్క మరొక అద్భుతమైన దాసుని వద్దకు వెళ్దాం. ఆయన పేరు యూషా ఇబ్న్ నూన్. ఆయన పేరు ఖురాన్లో నేరుగా పేర్కొనబడలేదు. కాని ప్రామాణిక హదీస్ మూసా అలైహిస్సలాం తో ప్రయాణించిన యువ సహచరుడిని యూషా ఇబ్న్ నూన్గా గుర్తిస్తుంది. మరియు ఈ యువకుడు ఖురాన్లోని గొప్ప ప్రయాణాలలో ఒకదానిలో ఉన్నాడు. అల్లాహ్ మూసా అలైహిస్సలాం కు తనకు ఇచ్చిన జ్ఞానాన్ని ఇచ్చిన తన ఒక దాసుడు ఉన్నాడని, ఆ జ్ఞానం మూసా అలైహిస్సలాం కు ఇవ్వబడలేదని చెప్పాడు. కాబట్టి మూసా అలైహిస్సలాం ఆయనను వెతకడానికి బయలుదేరారు. మరి ఆయనతో ఎవరు ప్రయాణించారు? యూషా. వారు ఒక బుట్టలో చేపను తీసుకెళ్లారు. అల్లాహ్ నిర్దేశించిన ప్రదేశానికి చేరుకునే వరకు వారు ప్రయాణించారు. ఆ చేప సముద్రంలోకి పారిపోయింది. మరియు యూషా ఆ విషయాన్ని మూసా అలైహిస్సలాం కు వెంటనే చెప్పడం మరచిపోయాడు. చివరికి వారు ఏమి జరిగిందో గ్రహించి వెనక్కి తిరిగి వచ్చారు. అక్కడ వారు ఆల్ ఖిద్రని మనకు తెలిసిన అల్లాహ్ దాసుడిని కలిశారు. యూషా గురించి ఆలోచించండి. ఆయన చిన్న వయస్సులో ఉన్నాడు. కాని ఆయన ఒక ప్రవక్తతో ప్రయాణిస్తున్నాడు. ఆయన నేర్చుకుంటున్నాడు. ఆయన గమనిస్తున్నాడు. ఆయన సేవ చేస్తున్నాడు. తరువాత ఖురాన్లో భాగంగా మారే క్షణాలలో ఆయన హాజరయ్యారు. ఇది నేటి యువ ముస్లింలకు ఒక పాఠం నేర్పుతుంది. నేను సహకరించడానికి చాలా చిన్నవాడిని అని అనుకోకండి. మీరు నేర్చుకోవచ్చు. మీరు సేవ చేయవచ్చు. మీరు మంచి వ్యక్తులతో తోడుగా ఉండవచ్చు. మీరు ఉపయోగపడేవారు కావచ్చు. యూషా ముందు నిలబడటం ద్వారా ప్రారంభించలేదు. ఆయన మూసా అలైహిస్సలాం తో కలిసి నడవటం ద్వారా ప్రారంభించాడు. కొన్నిసార్లు అల్లాహ్ సంవత్సరాల సేవ ద్వారా మిమ్మల్ని నాయకత్వానికి సిద్ధం చేస్తాడు. ఇప్పుడు మనం ఖురాన్లోని అత్యంత ప్రసిద్ధ కథలలో ఒకదానికి వస్తున్నాము. మూసా అలైహిస్సలాం గొప్ప ప్రవక్తలలో ఒకరు. ఆయన అల్లాహ్తో నేరుగా మాట్లాడారు. ఆయన అద్భుతాలు చేశారు. ఆయన ఫారో, ఫిరౌన్ ను ఎదిరించారు. ఆయన బనీ ఇస్రాయిల్కు నాయకత్వం వహించారు. అయినప్పటికీ అల్లాహ్ ఆయనకు ఒక పాఠం నేర్పాడు. మీరు ఎంతటి జ్ఞానవంతులైనా సరే ఇంకా అన్నీ తెలియవు. మూసా అలైహిస్సలాం అల్లాహ్ కరుణ మరియు ప్రత్యేక జ్ఞానాన్ని ప్రసాదించిన ఒక దాసుడిని కనుగొనే వరకు ప్రయాణించారని అల్లాహ్ మనకు చెప్తున్నాడు. ఖురాన్ సూరా అల్ కహఫ్ ఆయత్ 65లో ఇలా సెలవిస్తోంది. అప్పుడు వారు మా దాసులలో ఒక దాసుడిని కనుగొన్నారు. ఆయనకు మేము మా వద్ద నుండి కరుణను ప్రసాదించాము మరియు మా వద్ద నుండి ప్రత్యేక జ్ఞానాన్ని నేర్పించాము. ఈ దాసుడు అల్ఖిద్ అని పిలువబడతారు. పండితులు ఆయన హోదాపై భిన్నాభిప్రాయాలు కలిగి ఉన్నారు. ఆయన ప్రవక్త లేదా ఒక సజ్జనుడైన దాసుడా అని. కాబట్టి సాధారణ ప్రజలతో మాట్లాడేటప్పుడు ఇలా చెప్పడం సురక్షితం. అల్ఖిద్ సూరా అల్కహఫ్లో ప్రస్తావించబడిన అల్లాహ్ దాసుడు. మూసా అలైహిస్సలాం ఆయనతో వస్తానని కోరారు. ఖిద్ర్ ఆయనను హెచ్చరించారు. మీరు నా వద్ద ఎన్నటికీ ఓర్పుగా ఉండలేరు. మరియు మూసా అలైహిస్సలాం అల్లాహ్ కోరితే మీరు నన్ను ఓర్పు గలవాడిగా కనుగొంటారు అని అన్నారు. అప్పుడు 3 అసాధారణ సంఘటనలు జరిగాయి. మొదటిది, వారు ఒక పడవ ఎక్కారు. ఖిద్ర్ దాన్ని పాడుచేశాడు. మూసా అలైహిస్సలాం షాక్ అయ్యారు. దయతో మనల్ని తమతో ప్రయాణించనిచ్చిన ప్రజల పడవను మీరు ఎందుకు పాడుచేస్తారు? ఖిద్ర్ ఆయనకు గుర్తుచేశారు. మీరు నా వద్ద ఓర్పుగా ఉండలేరని నేను మీకు చెప్పలేదా? అప్పుడు వారు కొనసాగారు. వారు ఒక చిన్న బాలుడిని కలిశారు. ఖిద్ర్ ఆ అబ్బాయిని చంపేశాడు. మూసా అలైహిస్సలాం భయభ్రాంతులయ్యారు. మళ్లీ ఆయనను ప్రశ్నించారు. అప్పుడు వారు ఒక పట్టణానికి వచ్చారు. అక్కడ ప్రజలు వారికి ఆతిథ్యం ఇవ్వడానికి నిరాకరించారు.
అయినప్పటికీ ఖిద్ర్ కూలిపోతున్న ఒక గోడను ఎటువంటి ప్రతిఫలం అడగకుండా మరమ్మతు చేశారు. మూసా అలైహిస్సలాం అర్థం చేసుకోలేకపోయారు. చివరికి ఖిద్ర్ వివరించారు. ఆ పడవ పేద ప్రజలది. ఒక నిరంకుశ రాజు ప్రతి మంచి పడవను స్వాధీనం చేసుకుంటున్నాడు, కాబట్టి ఆ లోపం వారి పడవను కాపాడింది. ఆ బాలుడు పెరిగి పెద్దయ్యాక తన విశ్వాసులైన తల్లిదండ్రులకు తీవ్రమైన బాధకు కారణమయ్యేవాడు, మరియు అల్లాహ్ అతనికి బదులుగా మంచి సంతానాన్ని ఇవ్వాలని భావించాడు. మరియు ఆ గోడ ఇద్దరు అనాథ బాలురది, దాని కింద వారి నిధి దాగి ఉంది. వారి పుణ్యాత్ముడైన తండ్రి ఆ నిధిని కాపాడాడు, వారు పెద్దయ్యాక దాన్ని కనుగొనాలని అల్లాహ్ కోరుకున్నాడు. అప్పుడు ఖిద్, నేను నా సొంత నిర్ణయంతో ఇది చేయలేదు అని అన్నారు. ఆ వాక్యమే ఈ కథకు హృదయం వంటిది. మూసా అలైహిస్సలాం ఆ జ్ఞానాన్ని, హిక్మత్ను చూడలేకపోయారు. ఖిద్ స్వతంత్రంగా దాన్ని తెలుసుకోలేరు. అల్లాహ్కు తెలుసు. ప్రియమైన సోదరీ సోదరులారా, మనం మన జీవితాలను చూసి ఎన్నిసార్లు యా అల్లాహ్ ఎందుకు అని అడిగాము? ఆ పెళ్లి ఎందుకు రద్దయింది? ఆ అవకాశం ఎందుకు చేజారింది? ఆ వ్యక్తి ఎందుకు వెళ్ళిపోయాడు? నేను ఎందుకు విఫలమయ్యాను? నేను కోరుకున్న దాన్ని అల్లాహ్ ఎందుకు ఆలస్యం చేశాడు? ఈ తలుపు ఎందుకు మూసుకుపోయింది? మరియు కొన్నిసార్లు మనకు వెంటనే సమాధానం దొరకదు. మూసా అలైహిస్సలాం మరియు ఖిద్ర్ కథ మనకు నేర్పుతుంది. మీరు ఒక పేజీని చూస్తున్నారు. అల్లాహ్కు పుస్తకం మొత్తం తెలుసు. ఒక ఆలస్యం రక్షణ కావచ్చు. మూసుకుపోయిన తలుపు కరుణ కావచ్చు. ఒక వేదనకరమైన అనుభవం అంతకంటే పెద్ద ప్రమాదాన్ని నివారించవచ్చు. ఒకరి బాధను తక్కువ చేయడానికి మనం ఈ పాఠాన్ని ఎప్పుడూ ఉపయోగించకూడదు. బాధ అనేది నిజమైనది. మూసా స్వయంగా తాను చూసిన దాన్ని ప్రశ్నించాడు. కాని పాఠం ఏమిటంటే, మీరు అల్లాహ్ నిర్ణయాన్ని అర్థం చేసుకోలేకపోయినంత మాత్రాన అల్లాహ్ మిమ్మల్ని మరచిపోయాడని అనుకోకండి. మీకు తెలియనిది అల్లాహ్కు తెలుసు. మరియు కొన్నిసార్లు మీరు ఈ రోజు దేనికోసమైతే ఏడుస్తున్నారో, రేపు అల్లాహ్కు కృతజ్ఞతలు తెలిపే విషయం అదే అవుతుంది. ఇప్పుడు మనం బనీ ఇస్రాయిల్ యొక్క మరొక ప్రవక్త వైపు వెళ్దాం, ఇల్యాస్ అలైహిస్సలాం. అల్లాహ్ సూరా అస్-సఫ్ఫాత్ ఆయత్ 1-2-3లో స్పష్టంగా సెలవిస్తున్నాడు, మరియు నిశ్చయంగా ఇల్యాస్ ప్రవక్తలలో ఒకడు. ఆయన సందేశమేమిటి? ఇల్యాస్ తన ప్రజలు బాల్ అనే విగ్రహాన్ని ఆరాధించడాన్ని ఎండగట్టారని అల్లాహ్ మనకు చెప్తున్నాడు. ఆయన వారిని, మీరు బాల్ను పిలుస్తూ, సృష్టికర్తలలో అత్యుత్తముడైన అల్లాహ్ను, మీ ప్రభువు మరియు మీ పూర్వీకుల ప్రభువును వదిలేస్తున్నారా అని అడిగారు. ఆ ధైర్యాన్ని ఊహించండి. ఒక సమాజం అసత్య ఆరాధనకు అలవాటుపడింది. మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ దాన్ని అంగీకరిస్తారు. శక్తిమంతులైన ప్రజలు దానికి మద్దతు ఇస్తారు. మెజారిటీ ప్రజలు దాన్ని అనుసరిస్తారు. మరి ఒక ప్రవక్త నిలబడి, ఇది తప్పు అని చెప్తారు. అది ధైర్యం. అరవడం కాదు. ఆవేశం కాదు. ప్రజలు మిమ్మల్ని తిరస్కరించవచ్చని తెలిసి కూడా సత్యం కోసం నిలబడటమే ధైర్యం. మరియు ప్రవక్తల కథలలో ఇది పదే పదే కనిపించే ఒక తీరు. ప్రవక్తలు ప్రజాదరణ ద్వారా సత్యాన్ని కొలవలేదు. వారు దివ్యవాణి, వహీ ద్వారా సత్యాన్ని కొలిచారు. ఈ రోజు మనం తరచుగా, ఎంతమంది దీనిపై నమ్మకం ఉంచారు అని అడుగుతాము. ఇస్లాం మనకు, అల్లాహ్ ఏమి చెప్తున్నాడు అని అడగటం నేర్పుతుంది. ఎందుకంటే లక్షలాది మంది తప్పు కావచ్చు, మరియు ఒక్క విశ్వాసీ నిజం కావచ్చు. ఇల్యాస్ అలైహిస్సలాం తరువాత మనం మరొక ప్రవక్తను కనుగొంటాము, అల్యసా అలైహిస్సలాం. అల్లాహ్ ఆయనను 2 సార్లు ప్రస్తావించాడు. అల్లాహ్ సూరా అలనామ్ ఆయత్ 86లో ఇలా సెలవిస్తున్నాడు, మరియు ఇస్మాయీల్, అల్యసా, యూనుస్ మరియు లూత్లను మేము ప్రతి ఒక్కరినీ లోకాలపై శ్రేష్ఠులుగా చేశాము. మరియు అల్లాహ్ సూరా సాద్ ఆయత్ 48లో ఇలా సెలవిస్తున్నాడు, మరియు ఇస్మాయీల్, అల్యసా మరియు ధుల్కిఫ్లను జ్ఞాపకం చేసుకోండి, అందరూ ఉత్తములలోని వారే. కానీ ఒక విషయాన్ని గమనించండి. ఖురాన్ మనకు అల్యసా యొక్క సుదీర్ఘమైన జీవిత చరిత్రను ఇవ్వలేదు.
ఆయన చేసిన యుద్ధాలన్నీ మనకు తెలియవు. ఆయన మార్గదర్శకత్వం వహించిన ప్రజలందరి గురించి మనకు తెలియదు. ఆయన దైనందిన జీవిత వివరాలు మనకు తెలియవు. కాని అల్లా ఆయన పేరును భద్రపరచడానికి ఎంచుకున్నాడు. అది స్వయంగా మనకు ఏదో ఒకదాన్ని నేర్పించాలి. ఒక వ్యక్తి అల్లాహ్కు విలువైనవాడని తెలుసుకోవడానికి వారి జీవితంలోని ప్రతి వివరాలను మీరు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. మరియు బహుశా అల్యసా మనకు కొనసాగింపు యొక్క అందాన్ని నేర్పుతారు. ఒక ప్రవక్త ప్రజలను పిలుస్తాడు. మరొకరు ఆ పిలుపును కొనసాగిస్తారు. ఒక తరం నేర్పుతుంది. తదుపరి తరం ఆ సందేశాన్ని ముందుకు తీసుకెళ్తుంది. ఇస్లాం పని ఒక్క వ్యక్తిపై ఆధారపడి ఉండదు. అల్లాహ్ ఒక దాసుడిని తీసుకుంటే అల్లాహ్ మరొకరిని నిలబెట్టగలడు. కాబట్టి ఎప్పుడు నేను ఆగిపోతే అన్నీ కూలిపోతాయి అని అనుకోకండి. మీ వంతు పనిని నిష్కల్మషంగా ఇఖ్లాస్తో చేయండి. అప్పుడు అల్లాహ్ను నమ్మండి. ఇప్పుడు మనం ప్రవక్తల కథలలో తరచుగా చేర్చబడే ఒక పేరు వద్దకు వచ్చాము, హిజ్కియేల్. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆయన పేరు ఖురాన్లో స్పష్టంగా పేర్కొనబడలేదు. కొన్ని సాంప్రదాయ ఇస్లామిక్ చారిత్రక మరియు తఫ్సీర్ గ్రంథాలు బనీ ఇస్రాయిల్లో ఒక ప్రవక్తగా హిజ్కీల్ను ప్రస్తావిస్తాయి, మరియు కొన్ని తరువాతి కథనాలు చనిపోయి మళ్లీ బతికించబడిన ప్రజల కథతో ఆయనను ముడిపెడతాయి. కాని ఖురాన్ ఆ కథలో హిజ్కీల్ పేరును చెప్పలేదు. కాబట్టి మనం నమ్మకంగా ఈ ఆయత్ ఖచ్చితంగా హిజ్కీల్ గురించే అని చెప్పకూడదు. ఆ దావాను ఖచ్చితంగా చెప్పడానికి మన వద్ద తగినంత ఆధారాలు లేవు. మరియు ఇది నిజంగా మన శ్రోతలకు ఒక ముఖ్యమైన పాఠం. ఖురాన్ ప్రతి ఖాళీని నింపాలని మనల్ని కోరదు. కొన్నిసార్లు అల్లాహ్కే బాగా తెలుసు అని చెప్పడం కూడా జ్ఞానమే. మనం ప్రతిదానికీ సమాధానం కోరుకునే కాలంలో జీవిస్తున్నాము. వారికి ఏదైనా తెలియకపోతే వారు ఇంటర్నెట్లో వెతుకుతారు. వారు ఒక కథను కనుగొంటే దాన్ని పునరావృతం చేస్తారు. కాని ఒక ముస్లిం మనకు తెలిసిన దానికి మరియు నిజం కావచ్చునని మనం అనుకునే దానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని నేర్చుకోవాలి. ఖురాన్ మనకు నిజాయితీని నేర్పుతుంది. అల్లాహ్ మనకు ఆయన పేరు చెప్పకపోతే మనం ఖచ్చితత్వాన్ని సృష్టించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం బనీ ఇస్రాయిల్ నుండి మరొక ముఖ్యమైన వ్యక్తి వద్దకు వచ్చాము. సూరా అల్బఖరా ఆయత్ 2:4-6లో ఖురాన్ మనకు చెప్తోంది, బనీ ఇస్రాయిల్ యొక్క ఒక సమూహం తమ వద్ద ఉన్న ఒక ప్రవక్త వద్దకు వచ్చి, మా కోసం ఒక రాజును నియమించండి, తద్వారా మేము అల్లాహ్ మార్గంలో పోరాడుతాము అని అన్నారు. సాంప్రదాయ తఫ్సీర్ ఈ ప్రవక్తను షమ్వీల్గా గుర్తిస్తుంది. కాని మళ్లీ గమనించండి, ఖురాన్ స్వయంగా కేవలం వారి ప్రవక్త అని మాత్రమే అంటుంది. కాబట్టి ప్రారంభకులకు బోధించేటప్పుడు ఇలా చెప్పండి, సాంప్రదాయ పండితులు షమ్వీల్గా గుర్తించిన ప్రవక్త. ఇప్పుడు ఆ ప్రజలు ఒక రాజును కోరుకున్నారు. కాని అల్లాహ్ తాలూత్ను ఎన్నుకున్నప్పుడు వారు అభ్యంతరం చెప్పారు. వారు సారాంశంలో ఇలా అన్నారు, అతను మాకు రాజుగా ఎందుకు ఉండాలి? అతనికంటే మేమే రాజ్యానికి ఎక్కువ అర్హులము, పైగా అతని వద్ద ఎక్కువ సంపద కూడా లేదు. ఆ రుగ్మతను చూడండి. వారు సంపదను బట్టి నాయకత్వాన్ని అంచనా వేశారు. సూరా బఖరా ఆయత్ 2:4-7లో అల్లాహ్ సమాధానమిది, నిశ్చయంగా అల్లాహ్ అతనిని మీపై ఎన్నుకున్నాడు మరియు అతనికి జ్ఞానంలోనూ శారీరక బలానికి ప్రాచుర్యాన్ని ప్రసాదించాడు. వారు సంపద వైపు చూశారు. అల్లాహ్ జ్ఞానం మరియు సామర్థ్యం వైపు చూశాడు. ఇది మన సమాజానికి అత్యంత అవసరమైన పాఠం. నాయకత్వం అనేది వారసత్వం కాదు. నాయకత్వం అంటే కేవలం ప్రజాదరణ కాదు. నాయకత్వం అంటే కేవలం డబ్బు కాదు. నాయకత్వానికి సామర్థ్యం కావాలి. వ్యక్తిత్వం, జ్ఞానం, బలం, విశ్వసనీయత. మరియు అప్పుడు జాలూత్తో యుద్ధం వచ్చింది. బనీ ఇస్రాయిల్ భయపడిపోయారు. వారు ఒక శక్తివంతమైన శత్రువును చూశారు. చాలామంది పోరాడతామని ప్రమాణం చేశారు. కాని యుద్ధం నిజమైనప్పుడు చాలామంది వెనుతిరిగారు. మరియు ఒక చిన్న సమూహం మాత్రమే స్థిరంగా మిగిలిపోయింది. ఇది ఖురాన్లో మరొక తీరు. ప్రజలు, నేను అల్లాహ్ కోసం ఏమైనా చేస్తాను
అని చెప్తారు. కాని పరీక్ష వచ్చినప్పుడు చాలామంది మాయమవుతారు. విశ్వాసం మాటలతో రుజువు కాదు. మాటలు కష్టమైన చేతలుగా మారినప్పుడు అది రుజువు అవుతుంది. ఈ కథలన్నింటికీ ఉమ్మడిగా ఉన్నది ఏమిటి? ప్రియమైన సోదరీ సోదరులారా, ఇప్పుడు ఈ పేర్లను చూడండి. ధుల్కీఫ్, యూషా, ఖీద్, ఇల్యాస్, అల్యసా, హిజ్కియే, షమ్వే. వివిధ వ్యక్తులు, విభిన్న కాలాలు, వివిధ పోరాటాలు, వివిధ బాధ్యతలు. అయినప్పటికీ ఒక్క సందేశం వారందరినీ కలుపుతుంది. అల్లాహ్ తన దాసులను పరీక్షిస్తాడు మరియు అల్లాహ్ విశ్వసనీయతను విలువైందిగా భావిస్తాడు. ధుల్కీఫ్ల్ మనకు నేర్పుతారు, సహనంతో ఉండండి. యూషా మనకు నేర్పుతారు, మీరు నాయకత్వం వహించే ముందు నేర్చుకోండి. ఖిద్ర్ మనకు నేర్పుతారు, మీకు అన్నీ తెలియవు. ఇల్యాస్ మనకు నేర్పుతారు, మీరు తక్కువ సంఖ్యలో ఉన్నప్పటికీ తౌహీద్ కోసం నిలబడండి. అల్యసా మనకు నేర్పుతారు, మంచి పనిని కొనసాగించండి. హిజ్కీల్ కథ మనకు నేర్పుతుంది, అల్లాహ్ ఖచ్చితత్వాన్ని ఇవ్వని చోట ఖచ్చితత్వం ఉన్నట్లు నటించకండి. షమ్వీల్ మనకు నేర్పుతారు, నాయకత్వం అనేది కేవలం సంపద లేదా హోదాపై మాత్రమే కాకుండా సామర్థ్యం మరియు ధర్మంపై ఆధారపడి ఉండాలి. మరియు యాసీన్ ప్రజలు మనకు నేర్పుతారు, ఒక్క నిజమైన విశ్వాసి సత్యం కోసం ఒంటరిగా నిలబడగలడు. మరి మీ సంగతి ఏమిటి? బహుశా మీరు ఒక కష్టమైన కాలాన్ని ఎదుర్కొంటూ ఈ వీడియో చూస్తూ ఉండవచ్చు. బహుశా మిమ్మల్ని ఎవరూ అర్థం చేసుకోవడం లేదేమో. బహుశా మీరు అలసిపోయి ఉండవచ్చు. బహుశా మీరు మీ విశ్వాసంతో పోరాడుతూ ఉండవచ్చు. బహుశా మీరు తప్పులు చేసి ఉండవచ్చు. బహుశా మీరు చాలా దూరం పడిపోయారని అనిపించవచ్చు. జాగ్రత్తగా వినండి. ప్రవక్తల కథలు వారి జీవితాలు సులభంగా ఉన్నాయని మనకు ఎప్పుడూ ఇవ్వబడలేదు. వారి జీవితాలు కష్టంగా ఉన్నప్పటికీ వారు అల్లాహ్తో అనుసంధానమై ఉన్నారనే కారణంతో అవి ఇవ్వబడ్డాయి. కాబట్టి నిరాశపడకండి. మీరు కింద పడితే తౌబా, పశ్చాత్తాపం చేసుకోండి. మీరు విఫలమైతే మళ్లీ ప్రయత్నించండి. ప్రజలు మిమ్మల్ని తిరస్కరిస్తే అల్లాహ్ను గుర్తుంచుకోండి. ఏమి జరుగుతుందో మీకు అర్థం కాకపోతే మూసా మరియు ఖిద్లను గుర్తుంచుకోండి. మీరు ఒంటరిగా భావిస్తే ఇల్యాస్ను గుర్తుంచుకోండి. మిమ్మల్ని ఎవరూ గుర్తించడం లేదని భావిస్తే ధుల్కీఫ్ను గుర్తుంచుకోండి. మీరు చిన్నవారై ఉండి మార్పు తేలేనని అనుకుంటే యూషాను గుర్తుంచుకోండి. మిమ్మల్ని నాయకత్వం వహించమని అడిగితే షమ్వీల్ మరియు తాలూత్లను గుర్తుంచుకోండి. మరియు ప్రజలు సత్యాన్ని తిరస్కరించడం మీరు చూస్తే నగరం యొక్క అత్యంత దూరపు కొస నుండి వచ్చిన ఆ వ్యక్తిని గుర్తుంచుకోండి. ప్రియమైన సోదరీ సోదరులారా, ఖురాన్ యొక్క అత్యంత అందమైన విషయాలలో ఒకటి ఏమిటంటే అది కేవలం వినోదం కోసం మనకు చరిత్రను ఇవ్వదు. మనం ఎంత ఆసక్తికరమైన కథ అని చెప్పుకోవడానికి అల్లాహ్ ఈ కథలను మనకు చెప్పడం లేదు. అల్లాహ్ మనతో వారిని చూడండి, వారి నుండి నేర్చుకోండి, వారిలా మారండి అని అంటున్నాడు. ఎందుకంటే ఒక రోజు మీ కథ కూడా ముగుస్తుంది. బహుశా మీ గురించి ఎవరూ రాయకపోవచ్చు. బహుశా మీ పేరు ఎవరూ గుర్తుంచుకోకపోవచ్చు. బహుశా మీ ఛాయాచిత్రాలు కనుమరుగవుతాయి. బహుశా మీ ఆస్తులు వేరొకరి సొంతమవుతాయి. కాని ఎన్నటికీ కనుమరుగవ్వని ఒక రికార్డు ఉంది. అదే అల్లాహ్ వద్ద ఉన్న రికార్డు. మరియు బహుశా మీరు అల్లాహ్ ముందు నిలబడినప్పుడు మీరు, యా అల్లాహ్, నేను ఎంత ప్రసిద్ధి చెందానో చూడు అని చెప్పాల్సిన అవసరం ఉండదు. మీరు, నేను ఎంత డబ్బు సంపాదించానో చూడు అని చెప్పాల్సిన అవసరం ఉండదు. మీరు, నన్ను ఎంతమంది అనుసరించారో చూడండి అని చెప్పాల్సిన అవసరం ఉండదు. బహుశా మీకు కావాల్సిందల్లా ఇది మాత్రమే కావచ్చు, యా అల్లాహ్, నేను ప్రయత్నించాను. నేను తప్పులు చేశాను, కాని నేను పశ్చాత్తాపపడ్డాను. నేను బలహీనుడిని, కాని నేను మళ్లీ నీ వద్దకే వస్తూ ఉన్నాను. నేను భయపడ్డాను, కాని నేను నీకు విధేయత చూపడానికి ప్రయత్నించాను. నేను ప్రతిదీ అర్థం చేసుకోలేదు, కాని నిన్ను నమ్మాను.
నేను పరీక్షించబడ్డాను, కాని నేను ఓర్పుగా ఉండటానికి ప్రయత్నించాను. మరియు అల్లాహ్, నా కరుణలోకి ప్రవేశించు అని సెలవివ్వవచ్చు. మనం కోరుకోవాల్సిన విజయం అదే. కేవలం ప్రజలచే గుర్తుంచుకోబడటం కాదు, అల్లాహ్చే గుర్తుంచుకోబడటం. అల్లాహ్ మనల్ని ధుల్కీఫ్ల్ వలె ఓర్పు గలవారిగా చేయుగాక. ఆయన మన యువతకు యూషా లాంటి నిబద్ధతను ప్రసాదించుగాక. ఆయన ఖిద్ర్ నుండి నేర్చుకున్నప్పుడు మూసా అలైహిస్సలాం ప్రదర్శించిన వినయాన్ని మనకు నేర్పించుగాక. ఆయన మనకు ఇల్యాస్ లాంటి ధైర్యాన్ని ప్రసాదించుగాక. తనకు పూర్వం ఉన్న వారి తరువాత వచ్చిన పుణ్యత్ములైన ప్రవక్తల వలె మంచి పనిని కొనసాగించడానికి ఆయన మనకు అనుమతించుగాక. ఆయన మనకు నాయకత్వంలో జ్ఞానాన్ని, హిక్మత్ను ప్రసాదించుగాక. ఆయన మనల్ని అహంకారం, అజ్ఞానం మరియు జనాన్ని గుడ్డిగా అనుసరించడం నుండి కాపాడుగాక. మరియు అల్లాహ్ మనల్ని ప్రవక్తల కథలను విని ఆపై వాటి కారణంగా మన జీవితాలను మార్చుకునే వారిలో చేర్చుగాక. ఆమీన్. మీకు మా కంటెంట్ నచ్చితే దయచేసి లైక్ చేయడం, షేర్ చేయడం మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు ఇప్పటికే సబ్స్క్రైబ్ చేసి ఉంటే మీకు చాలా ధన్యవాదాలు. జజాకల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు.